జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న వీడియో అండి, మానస సరోవరం గురించి. అది ఈ టైంలో కార్తీక మాసంలో చాలా యాప్ట్ అని షేర్ చేస్తున్నాను, చూడండి. హర హర మహాదేవ. ఇదే మానస సరోవరం. బ్రహ్మదేవుడి యొక్క మనస్సంకల్పంలో నుంచి ఉద్భవించిందే మానస సరోవరం. కైలాస పర్వతం పరమేశ్వర స్వరూపం అయితే మానస సరోవరం పార్వతీ అమ్మవారి స్వరూపం. అక్కడ దూరంగా కనిపిస్తోంది కైలాస పర్వతం. అదిగోండి, అది కైలాస పర్వతం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో కైలాస పర్వతంలో నుండి పరమేశ్వరుడు ఈ మానస సరోవరంలోకి వచ్చి స్నానం చేస్తారట, నక్షత్రాల రూపంలో. ఈ మానస సరోవరంలో హంసలుంటాయని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శుద్ధమైన జలం ఈ మానస సరోవరం. దీని లోపలికి దిగి స్నానం చేయనివారు చైనా ప్రభుత్వం వారు. ఒక బకెట్ ద్వారా తీసుకొని వచ్చి ఇస్తే మనం ఆ బకెట్ నీళ్లు స్నానం చేయవలసి ఉంటుంది. అలా ఎన్ని బకెట్లైనా స్నానం చేయవచ్చు. ఈ మానస సరోవర జలం స్నానం చేసిన వెంటనే మనకు అనంతమైన ఆనందం సంప్రాప్తిస్తుంది. మన మీద ఉన్నటువంటి సకల బాధలు తొలగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా భక్తులు స్నానాదులు చేసి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇవి హంసలు కాదు కానీ మామూలుగా బాతులు. హంసలు ఎక్కడో అదృశ్య రూపంలో ఉండి ఉంటాయి. జై శ్రీరామ్. చూశారు కదా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో దాని గురించి. నేను అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని పాడు చేయలేదు, ఆయన అంత బాగా చెప్తున్నారు కదా అని ఉన్నది ఉన్నట్టు మీకు షేర్ చేశాను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.